హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీకు హెల్త్ బెనిఫిట్స్ లో చాలా మంచి మల్టీవిటమిన్ ఉన్న లీఫీ వెజిటబుల్ మునగాకు. ఈ మొరింగా లీఫ్ మా ఇంట్లో ఒక చెట్టు ఉంది, మాకు మునగ చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. సో ఇప్పుడు మేము తెంపాం. సో ఇది చాలా అంటే చాలా హెల్త్ కి చాలా బెనిఫిట్. దీన్ని ఏ విధంగా ఫుడ్ కుక్ చేసుకుంటాం మీరు చూడండి గైస్. ఇది కనుక డైలీ ఒక స్పూన్ తిన్నారనుకోండి, మీ బాడీ మజిల్ మాస్ పెరుగుతుంది. బాడీకి ఎటువంటి జలుబు దగ్గు జ్వరం రాకుండా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ అంతా రైనీ సీజన్. ఈ సీజన్లో కొద్దిగా దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేసుకుంటాం, దీంట్లో ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర అన్నీ వేసేస్తారు. ఎక్సలెంట్ ఉంటుంది ఈ పొడి. మీకు మునగాకు పొడి, దీన్ని కర్రీలకు కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది తినడం వల్ల B12 విటమిన్ ఎక్సలెంట్గా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి, ఇట్లా మజిల్ మాస్ ఒక రేంజ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రజెంట్ కొన్ని దేశాలలో, ఆఫ్రికా లాంటి కంట్రీలలో వాళ్ళకు కొద్దిగా ఆరోగ్యపరంగా హెవీ హాస్పిటల్స్ ఉండవు, మెడిసిన్ అంత అందుబాటులో ఉండదు, ఫార్మా అంత డెవలప్ అయి ఉండదు. సో అక్కడ ఒక్కొక్కరి ఇంట్లో పేదలకు ఇట్లా మునగ చెట్టు ఇస్తారంట. సో అక్కడ మునగ చెట్టు, వాళ్ళు మునగ చెట్టు పెట్టుకొని డైలీ ఇట్లా 4-5 మునగాకులు ఇట్లా వాటర్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఇట్లా 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 చూర చేసుకొని ఆ నీళ్ళల్లో తాగడం. లేకపోతే ఇది ఎండబెట్టుకొని కొద్దిగా ఫుడ్ను కొద్దిగా టాబ్లెట్ రూపంలో ఫామ్ చేసుకొని వేసుకొని తింటారు, తింటారు. పరిగడుపున ఈ మునగాకుని కనుక మీరు 4-5 ఆకులు, మునగాకైనా పరిగడుపున కొద్దిగా 4 కరివేపాకులు తిన్నా కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఈ మొరింగా లీఫ్ గురించి మీకు కావాలంటే ఇంట్లో ఎన్ని రకాల ఔషధ గుణాలు మీరు ఒక్కసారి గూగుల్లో రీసెర్చ్ చేయండి, షాక్ అవుతారు. అసలు పడేరు ఇది ఎక్కడ ఉందా కానీ ఒక చెట్టు, ఒక చిన్న. ఇంకోటి ఏంటంటే మీరు మునగ చెట్టు చిన్న కాండం తెచ్చి పెట్టుకున్నా కానీ మునగ చెట్టు పెరుగుతుంది తెలుసా. రియల్ గైస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో మునగ చెట్టు పెంచుకోండి. మా ఇంట్లో మునగ చెట్టు ఉంది, మా గార్డెన్లో. నేను ఇప్పుడు మా మునగ చెట్టు, మా గార్డెన్ వీడియో చూపెడతాను చూడండి. అందులో లాస్ట్కి మీరు కూడా రెగ్యులర్గా హెల్తీ ఫుడ్ తినండి. ఇట్లా లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. ఫైబర్ మంచిగా ఉంటుంది, ఐరన్. ఈ యొక్క జస్ట్ ఫ్రెండ్స్ మీకు న్యాచురల్గా చెప్తున్నా, జస్ట్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఊహించండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క లీఫ్ ఇది ఒక 4 క్యారెట్లకు, ఒక 2 గుడ్లకు, ఒక 3 యాపిల్స్కి బరాబర్ అంట. ఇందులో అంత రిచ్ ఉంటుంది కెరోటిన్, కంటికి లేదా చర్మానికి ఉండేది. మనకి ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. బాడీలో డిటాక్సిఫై అవ్వడం కోసమైనా, బాడీలో ప్లేట్లెట్లని, ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, ఇప్పుడంతా దోమల సీజన్, మళ్ళీ ఇప్పుడు మలేరియా సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దోమలు హెవీగా ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్త ఉండాలి, దోమల బారిన పడకుండా. ఇల్లు ఎప్పుడు డెటాల్ పెట్టి శానిటైజర్ చేసుకోండి. అట్నే ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇల్లు ప్లేట్లెట్ పెరగాలంటే చాలా కష్టం, ప్లేట్లెట్ తగ్గితే. దానికి మళ్ళీ దానిమ్మ గింజలని, పప్పాయ ఆకులని, పచ్చి పప్పాయ తినడని. ఎక్కువైతే మునగాకు తింటే హెవీగా ఉంటుంది. పప్పాయ జ్యూస్ తాగడము, పప్పాయ లీఫీ వెజిటేబుల్స్ తాగుతారు. ఇంత కష్టాలు ఉంటాయి. అందుకే ఏ రోగమైనా రాకముందే కొంచెం జాగ్రత్త పడాలి. హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత కాపాడుకుందామంటే జరంత ముష్కిల్ గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎట్లుంటుందో చేద్దాం. మీతో మాట్లాడుకుంటే నేను వెళ్ళినా మనం మునగాకు ఎలా చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపెడతాను. ఫస్ట్ మనం మునగ లీఫ్ను రెడీ చేసుకున్నాక ఇవి లైట్గా గోలించుకోండి, ఒక 25%. సన్న షేకు, మీడియం షేకు ఇది గోలించుకోండి ఒక 10 మినిట్స్. అలాగే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు మనం మునగాకు 10 నిమిషాలకి ఇలా దగ్గరకు వచ్చింది. ఇది కొద్దిగా 50% గోలింది. సో ఇప్పుడు ఈ మునగాకు మొత్తాన్ని ఒక మిక్సీలోకి తీసుకోండి. సో ఇందులోకి ఇమీడియట్లీ మనం మిర్చి గోలించుకోండి. మిర్చి ఎక్కువసేపు ఏమొద్దు, ఎమ్మటే గోలుతుంది. అలాగే మిర్చితో పాటు ఎల్లిపాయలు కూడా వేసుకోండి డైరెక్ట్. ఇట్లా పొట్టు తీసుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడు మనం మిర్చి కొద్దిగా గోలినాక మిర్చిని కూడా మిక్సీలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి శనగపప్పు, మినపప్పు ఒక 2 మినిట్స్ గోలించుకోండి. 2 లేదా 3 నిమిషాలు, హెవీ ఏమొద్దు. ఫ్రెండ్స్, కొద్దిగా గోలినాక ధనియాలు, జీలకర్ర ఇట్లా యాడ్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ కొద్దిగా గోలనియండి. ధనియాలు తొందరగా గోలుతాయి. పప్పు, శనగపప్పు కొద్దిగా గోలినాక ధనియాలు వేసుకోండి. ధనియాలు ఏమంటే నల్లగా అవుతాయి, స్మెల్ వస్తుంది. జీలకర్ర స్మెల్, ధనియాల స్మెల్ ఎక్సలెంట్ వస్తుంది. 1 మినిట్ అవి బంద్ చేసుకోండి. సౌండ్ వినిపిస్తుంది చిట్టపట్ట అని. అట్లా కొద్దిగా అమౌంట్ అన్నాక బంద్ చేయండి. ఇట్లా నైస్. ఇప్పుడు మనం బంద్ చేసుకున్న ఈ హీట్ మీదనే ఒక 1 మినిట్ కూడా కలుపుకోవచ్చు. ప్యాన్ ఆల్రెడీ హీట్ ఉంటుంది, కొద్దిగా గోల్తోనే టేస్ట్ ఉంటుంది. కొద్దిగా గోలలేదనుకోండి పిండి ఉంటుంది మనం పెట్టుకునే మునగాకు పొడి.
వెనకట ఈ అన్ని బర్గర్లు పిజ్జాలు రకరకాల మసాలా కర్రీలు ఏం పెద్ద ఉండకపోయేది కాదు. ఎప్పటికప్పుడు వాళ్ళు కారపూడలు కొట్టుకొని వాళ్ళ పొలం పని వ్యవసాయం పని పోయి మంచిగా దిందారు ఉండేది. మనకు ఎల్లుల్లిపాయ కారం, మునగాకు కారం, కరివేపాకు కారం, అప్పట్లో చెన్నంగా కారం అని ఇలాంటి పుదీనా పచ్చళ్ళు ఇలాంటివి తినే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. ఎక్కువ కారపొడినా కూడా ఉత్తగా తీసిపడద్దు. అందులో క్యాప్సికమ్, మిర్చి అని విటమిన్స్ అన్నీ ఈ స్పైసీల వల్ల కొన్ని రకాల జ్వరాలు రోగాలు రాకుండా కూడా ఇప్పుడంతా రైనీ సీజన్ కదా, కొద్దిగా ఇట్లా నిత్యం కొద్దిగా కారపొడులను కూడా లైట్గా తీసుకోండి. ఏం కాదు. మనం గోలించుకున్న మినప్పప్పు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర ఇప్పుడు కొద్దిగా కూల్ తగ్గినాక ఇగో ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ మిక్సీ జార్లో మనం మునగాకు, ఎల్లిపాయలు, మిర్చి వేసుకున్నాం. కొద్దిగా కూల్ తగ్గినాక మనం 10 నిమిషాలు 20 నిమిషాలు ఆగినాం, అందుకే కొద్దిగా కూల్ అయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం స్లోగా మిక్సీలోకి తీసుకోండి. అది మస్తు ఉంటుంది గైస్. మీరు వేడివేడి అన్నంలా కొద్దిగా మంచి ఆవు నెయ్యి అలాంటివి చేసుకొని తింటే అంత కమ్మగా ఉంటుంది, అంటే అంత కమ్మగా ఉంటుంది. ఓకేనా? లుక్ ఎక్సలెంట్ ఉంది. కనిపిస్తుందా గైస్? లుక్ ఎక్సలెంట్ ఉంది. సో ఈ మిశ్రమానికి మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేయాలి. మిశ్రమానికి ఉప్పు యాడ్ చేయండి, తగినంత యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా క్లమ్జీ ఉన్నా కానీ ఫీల్ కాకండి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో చూడండి గైస్. ఫ్రెండ్స్ ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక కప్పులోకి తీసుకోండి. ఒక మంచి గాజు పాత్రలో అయితే కొద్దిగా తగ్గనియండి. మంచి గాజు పాత్రలోకి తీసుకోండి. మంచి మల్టీవిటమిన్స్ హెవీగా ఉంటాయి ఇందులో. వేడి అన్నం వల్ల కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. దుమ్ము లేకపోతే చూడండి, కనిపిస్తుందా మీకు? మా ఇంట్లో మునగ చెట్టు ఉందన్న కదా, చూపెడతాను. ఈ మునగాకు చాలా అంటే చాలా హెల్త్కి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా మునగాకును ఇట్లా తీసుకొని మునగాకు కారపొడి చేసుకోండి. ఇగో మీకు మా మునగాకు చూపెడతాను. సింపుల్, ఒక కొమ్మ పెట్టినా వస్తుంది. ఒక ఇదే మా గార్డెన్లో మునగ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో, ఫుల్ రిచ్. కనిపిస్తుందా గైస్? ఫ్రెండ్స్ ఇగో మా గార్డెన్లో మునగాకు కారపొడి. మీరు కూడా రెగ్యులర్గా ఇట్లా మంచి హెల్తీ రెసిపీస్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.